హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మార్పు సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నాం. సిడ్లీ ఫెలో నావెల్లో బుచ్చిబాబుకు తన ఫ్రెండ్కు జరిగినటువంటి సంభాషణ విన్నాం కదండి. ఈ విషయంలో ఇద్దరికి విభిన్న అభిప్రాయాలు ఉండడం మనం గమనించాం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. బుచ్చిబాబు మౌనంగా కూర్చున్నాడు. అతని మెదడులో ఆలోచనలు తిరుగుతున్నాయి. పెళ్లి అయిన తర్వాత సీతకి తనకి మధ్య ఆకర్షణ తగ్గిపోతుందా? ఇద్దరు దెబ్బలాడుకుంటారా? మనం ఇంకా ఇంటికి పోవుదాం. రేపు నీ షీటని నాకు పరిచయం చేయుము అంటూ అంటూ బెంచి మీద నుంచి లేచి నిలబడ్డాడు సుందర్. బుచ్చిబాబు కూడా లేచి నిలబడ్డాడు. బుచ్చిబాబు ఇల్లు. సమయం సాయంత్రం 6 గంటలైంది. సుందరం గోడ గడియారం వంక అసహనంగా చూశాడు. ఏది నీ కాబోయే పెండలము? ఇంకనూ రాలేదా? హే భుజాలు ఎగరవేశాడు. వస్తుందిలే, ఇంత కంగారైతే ఎలా? అతని పక్కనే కూర్చొని ఉన్న బుచ్చిబాబు సమాధానం చెప్పాడు. అక్కడే హాల్లో కాస్త దూరంగా వేరే సోఫాలో పర్వతాలరావు పార్వతమ్మ కూర్చుని టీవీలో ఏదో కార్యక్రమం చూస్తున్నారు. అదే మా అమెరికాలో అయితే చెప్పిన టైంకి రాకపోతే షూట్ చేయుదురును యూనో అన్నాడు సుందరం. ఇంతకీ నువ్వు అమెరికాలో ఎంతమంది విధవల్ని షూట్ చేశావు నాయన? ఉండబట్టలేక అడిగాడు పర్వతాలరావు. అయినా జనాల్ని అలా ఇష్టం వచ్చినట్టు షూట్ చేసి చంపేస్తుంటే జైల్లో పెట్టరండి పాపం? అమాయకంగా అడిగింది పార్వతమ్మ. అచ్చటి జనాలు షూట్ చేయు అవకాశము ఇవ్వరు. ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. హే భుజాలు ఎగరేశాడు సుందరం. ఇంతలో డోర్ బెల్ మోగింది. బుచ్చిబాబు ఒక్క బుదుటన సోఫాలోంచి లేచాడు. సీత వచ్చినట్టుంది అంటూ వీధి తలుపుల దగ్గరికి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ నడిచాడు. సుందరంకి తన సీతని చూపించి పరిచయం చేయాలని ఆమెని ఆఫీసు నుండి డైరెక్ట్గా ఇంటికి రమ్మని ఫోన్ చేసి చెప్పాడు బుచ్చిబాబు. వీధి తలుపు గడియ తీశాడు. ఎదురుగా సీత. ఆలస్యమైందా అంది సీత. లేదులే పద, నిన్ను చూడాలని నా ఫ్రెండు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు అన్నాడు బుచ్చిబాబు సీత భుజం మీద చెయ్యి వేస్తూ. ఇద్దరు హాల్లోకి వచ్చారు. సీత, ఇదిగో వీడే నా క్లోజ్ ఫ్రెండ్ సుందర్. ఈమె సీత. పరిచయం చేశాడు బుచ్చిబాబు. సీత, ఇదిగో వీడే నా క్లోజ్ ఫ్రెండ్ సుందర్. ఈమె సీత. పరిచయం చేశాడు బుచ్చిబాబు. సీత సుందర్కి నమస్కారం చేసింది. సుందరం నమస్కారం పెట్టలేదు, కానీ సోఫా నుంచి గబుక్కున లేచి మూతి ముందుకు పెట్టి సీత వైపు అడుగులు వేశాడు. అతని ఉద్దేశం గమనించిన బుచ్చిబాబు కంగారు పడిపోయాడు. సీత భయంగా 2 అడుగులు వెనక్కి వేసింది. బాబూ, నీ ఫ్రెండు మన వంశ గౌరవము, మాన మర్యాదలు మంట కలిపేలా ఉన్నాడు బాబూ అరుస్తూ అంది పార్వతమ్మ. విధవ స్నేహితుడు, విధవ సంప్రదాయాలు నొసర్ల మీద బాధగా కొట్టుకున్నాడు పర్వతాలరావు. బుచ్చిబాబు గుండెలు బాదుకుంటూ సీతా సుందర్ల మధ్య ఒక్క గెంతి నిల్చున్నాడు. ఒరే సుందర్, ఏంట్రా ఇది సిల్లీగా అన్నాడు. స్నేహితుల బుగ్గపై ముద్దు పెట్టుట మా ఆచారము అన్నాడు సుందర్. నీ ఆచారం మండా, నాకు కాబోయే పెళ్ళాన్రా, ఇక్కడ అలాంటి ఆచారాలు పనికిరావు. నీ ఫ్రెండ్కి నన్ను చూపించావు కదా, నేను ఇంకా వెళ్ళనా బుచ్చిబాబు? సుందర్ని భయంగా చూస్తూ అడిగింది సీత. చూసావా, నీ ప్రవర్తనతో సీత ఠారెత్తిపోయింది అన్నాడు బుచ్చిబాబు సుందర్తో. సారీ బుషి, అచ్చట అమెరికాలో స్నేహితులకు ముద్దులు పెట్టి అలవాటు అయింది. నువ్వు భయపడక సిస్టర్, నేను ఇచ్చట సంప్రదాయంల ప్రకారమే నడుచుకొందును అన్నాడు సుందర్. రక్షించావు సరే గాని సీత ఎలా ఉంది? షీట కాదు, సీత. అదే షీట చాలా బాగుంది. వెరీ నైస్ కలెక్షన్ అన్నాడు సుందర్. వీళ్ళు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. పార్వతమ్మ సీతని భోజనానికి ఉంచేసింది. భోజనం చేసిన తర్వాత సీత అందరి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయింది. రాత్రి 12 దాకా సుందరు పెళ్లి గురించి వ్యతిరేకంగా మాట్లాడి బుచ్చిబాబు బుర్ర తినేశాడు. షీట చాలా చక్కని పిల్ల, మీ మధ్య చాలా లవ్ కలదు, కానీ మీరు మ్యారేజ్ చేసుకుని మీది లవ్ చంపేసుకుంటున్నారు. మొగుడు పెండలాలుగా మారిపోయి ఎల్లప్పుడూ దెబ్బలాడుకొనవలనని నిర్ణయము తీసుకున్నారు. అంత చక్కటి పిల్లతో ఎప్పుడు దెబ్బలాడుకునుట నీకిష్టమా అడిగాడు సుందర్. అయితే పెళ్లి చేసుకోకుండా సీతకి దూరంగా ఉండాలంటావు అడిగాడు బుచ్చిబాబు. నేను అటులో చెప్పలేదే, మీరిద్దరూ కలిసి ఉండు. పెళ్లి చేసుకోకుండా అదెలా కుదురుతుందిరా బాబు? కుదురును, అమెరికాలో ఇది చాలా మామూలు విషయం యూనో, కానీ ఇండియాలో అలా కుదరదు. ఇండియాలో ఇదివరకు మొగుడు పోయిన ఎడల మరల పెళ్లి చేసుకోనిరా లేదు. మరి ఇప్పుడు ఇండియాలో ఇదివరకు నచ్చిన అమ్మాయిని ఎచ్చటైనా తీసుకొని పోయి పెళ్లి చేసుకుని ఎడల
లేచిపోయినారు అనడివారు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటున్నారు. ఇండియాలో ఇదివరకు స్త్రీ ఇంటి గుమ్మం దాటి వెళ్ళినది కాదు, కానీ ఇప్పుడు మగవాడితో సమానంగా ఉద్యోగము చేయుచున్నది. ఏదైనా కొత్త విషయము మొదలు చేయవారు విమర్శలకు గురి కాబడదురు. ఒక మనిషి పని నువ్వు మొదలు పెట్టుము, సమాజము కొరకు నీ ప్రేమను చంపుకొనుము. ఆ బాధగా జుట్టు పీక్కున్నాడు బుచ్చిబాబు. మర్నాడు సాయంత్రం రైల్వే స్టేషన్లో సుందర్ రైల్లో కిటికీ దగ్గర కూర్చొని ఉన్నాడు. బుచ్చిబాబు ప్లాట్ఫారం మీద నిలబడి ఉన్నాడు. నేను మా సొంత ఊరికి వెళ్ళి అమెరికా వెళ్ళినప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి 2 రోజులు నీతో గడిపి పోయేదను అన్నాడు సుందర్. అయితే నా పెళ్లికి రావా? ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు బుచ్చిబాబు. అంతకంటే ఎక్కువగా ఆశ్చర్యపోతూ సుందర్ బుచ్చిబాబుని చూశాడు. ఏమిటి పెళ్లి మాట ఇంకనూ నువ్వు మానలేదా? బుచ్చిబాబు బుర్ర గోక్కున్నాడు. ఏంటో నా మతి పోగొడుతున్నావు. నీ యొక్క కర్మకాలనిచో పెళ్లి చేసుకును. శుభలేఖ పంపినా ఆలోచించదును. అవును గాని టైము అయినను ట్రైను ఏల కదలదు. అమెరికాలో ఇట్లా చేసినా షూట్ చేయుదురు. అలా అంటుండగానే గ్రీన్ సిగ్నల్ పడింది. గార్డు పచ్చ జెండా ఊపాడు. రైలు కూత పెట్టి ముందుకు కదిలింది. దూరం అవుతున్న రైల్లోంచి సుందరు చెయ్యి పెట్టి ఊపుతూ షీటను ప్రేమించుము, పెళ్లి చేసుకొనకము అని అరిచాడు. రాత్రి బుచ్చిబాబుకు నిద్ర పట్టలేదు. ఉదయం కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతున్నాడు బుచ్చిబాబు. ఫ్రంట్ పేజీలో మెయిన్ న్యూస్ మొత్తం చదివాక పేజీ తిప్పాడు. 2వ పేజీలో ఎడిటోరియల్ చదివాడు. 3వ పేజీలో అన్ని చావు వార్తలు. లారీ గుద్ది వృద్ధుడు మరణం, ఫ్యాన్కి ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య, కట్నం తేలేదని యువతిని కిరోసిన్ పోసి తగలబెట్టిన అత్తామామలు, అన్నీ ఇలాంటి వార్తలే. ఛీ ఛీ, ఏం న్యూస్ పేపరో ఏం వార్తలో అనుకుంటూ పేపర్ తిప్పబోయిన బుచ్చిబాబు ఠక్కన ఆగిపోయాడు. పేపర్లోని ఆ ఫోటో దగ్గర పట్టపగలు నడి రోడ్డు మీద కత్తులతో పొడిచి యువకుడి దారుణ హత్య అన్న హెడ్డింగ్తో వార్త ఉంది. బుచ్చిబాబు గబగబా ఆ వార్తని చదివాడు. స్థానిక రాజకీయ నాయకుడు రాజేంద్రని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నగరం నడిబొడ్డున ఆబిడ్స్ సెంటర్లో కత్తులతో పొడిచి చంపారు. అతన్ని హత్య చేయడానికి కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని హంతకులకై గాలిస్తున్నారు. వార్త చదివిన బుచ్చిబాబు ఆ ఫోటో వంక పరిశీలనగా చూశాడు. ఆ ఫోటోలోని వ్యక్తిని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది బుచ్చిబాబుకి. అందుకే పేజీ తిప్పబోయి ఆగి ఆ వార్తని అలా గబగబా చదివాడు. ఎక్కడ చూశాను, ఎక్కడో చూశాను, ఎక్కడ చూసి ఉంటాను? తీవ్రంగా ఆలోచిస్తున్న బుచ్చిబాబుకి తట్టింది. ఆ ఫోటోలోని వ్యక్తిని ఎక్కడ చూశాడు? నిజానికి ఆ ఫోటోలోని వ్యక్తిని డైరెక్ట్గా చూడలేదు బుచ్చిబాబు. ఆ ఫోటోలోని వ్యక్తిని మాత్రం చూశాడు. మినిస్టర్ మిన్నారావు ఇంట్లో. ఆ రోజు తన ట్రాన్స్ఫర్ ఆపుకోవడానికి వెంకట్రావుతో కలిసి మినిస్టర్ మిన్నారావు ఇంటికి వెళ్ళినప్పుడు తామెవరో తెలుసుకోకుండా ఆ ఫోటోలోని వ్యక్తి రాజేంద్ర ఫోటోని తమకి ఇచ్చి అతన్ని చంపితే ₹1,00,000 ఇస్తానని అన్నాడు మినిస్టర్ మిన్నారావు. అయితే రాజేంద్రని చంపింది ఎవరన్నమాట? మినిస్టర్ మిన్నారావు. మనుషులే కావచ్చా? అంతే అయి ఉంటుంది. వాడేగా రాజేంద్రని చంపడానికి ప్లాన్ చేసింది. అమ్మో, మిన్నారావు యమ డేంజర్ మనిషి అన్నమాట. బుచ్చిబాబు గుండెల మీద చేతులు వేసుకున్నాడు. సాయంత్రం 6 గంటలు కావస్తుంది. బుచ్చిబాబు సీత ట్యాంక్ బండ్ మీద సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. ఆ మినిస్టర్ మిన్నారావు చూసావా? మనిషిని చూస్తే అలా అనిపించడు. ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలి తీసుకున్నాడో అన్నాడు బుచ్చిబాబు. సీత బుచ్చిబాబు వంక విసుగ్గా చూసింది. ఇంకా ఆ సోది ఆపుతావా? వచ్చిన దగ్గర నుండి ఈ విషయాన్నే చెప్తున్నావు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది తీయని కబుర్లు చెప్పడానికా, హత్యలు ఇంకా ఏవేవో పనికిమాలిన విషయాలు చెప్పడానికా? ఆ వార్త చదవగానే నాకు చాలా బాధ అనిపించింది సీత. అతను ఎవరో ఎక్కడుంటాడో తెలుసుంటే మిన్నారావు మిమ్మల్ని హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని అతని దగ్గరికి వెళ్ళి వార్న్ చేసి ఉండేవాడిని. బాధగా అన్నాడు. నిజమే, నీకు అలా అనిపించి బాధ కలగడం సహజమే. కానీ జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వేమీ చేయలేవు కదా. ఎందుకు చేయలేను? నాకు తెలిసిన నిజాన్ని పోలీసులకు చెప్పి ఆ మినిస్టర్ మిన్నారావుని అరెస్ట్ చేయిస్తా ఆవేశంగా అన్నాడు బుచ్చిబాబు. అప్పుడు ఆ మిన్నారావు మనుషులు నిన్ను కూడా నడి రోడ్లో కత్తులతో కసకసా పొడిచి చంపుతారు. నేను జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాలి సీరియస్గా అంది సీత. బుచ్చిబాబు తెల్లబోయి ఆమె వంక చూశాడు. నువ్వు చాలా అమాయకుడివి బుచ్చి. రాజకీయ నాయకులకి, మినిస్టర్లకి పోలీసుల అండదండలు ఉంటాయి కాబట్టే వాళ్ళు ఎన్నో రకాల అకృత్యాలు చేస్తుంటారు. నువ్వు నిజం చెప్పాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళావనుకో, అసలు ఆ హత్య చేసింది నువ్వేనని పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి బొక్కలో పడేస్తారు. అంతేనంటావా? నిరుత్సాహంగా అన్నాడు బుచ్చిబాబు. ముమ్మాటికి అంతే. ఇప్పుడు ఏవైనా చక్కటి కబుర్లు చెప్పు.
ఏం చెప్పాలబ్బా ఆలోచనగా మొహం పెట్టాడు బుచ్చిబాబు. అంతేలే, నీకు చక్కటి కబుర్లు ఎందుకు తడతాయి? హత్యల గురించి శవాల గురించి తడతాయి గాని బుంగమూతి పెట్టింది సీత. మరీ అంత సిల్లీగా మాట్లాడకు. పోనీ ఈ విషయమైనా చెప్పు. నీ ఫ్రెండ్ సుందరు నా గురించి ఏమన్నాడు? నేను నచ్చానా? ఓ, చాలా బాగా నచ్చావు. నచ్చక పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకున్నావు కాబట్టే నీకు నేను దొరికాను గర్వంగా అంది బుచ్చిబాబుతో. బుచ్చిబాబు చిరునవ్వు నవ్వాడు. నన్ను పెళ్లి చేసుకోవడం నీ జీవితంలో గొప్ప అదృష్టం అన్నాడా నీ ఫ్రెండ్ నీతో? అలా అనలేదు. అసలు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. మరి ఏమన్నాడు? ఏమీ అనలేదులే. అసలు మీ ఫ్రెండ్ని చూడగానే నాకు నవ్వాగలేదనుకో. ఆ పోనీటైలు, ఆ వాలకం, కానీ అతను బుంగమూతి పెట్టి నా వైపు వస్తుంటే భయపడి చచ్చాననుకో. ఎక్కడ గట్టిగా వాటేసుకొని ముద్దెట్టేసుకుంటాడో అని అంది సీత. చాలే, సిల్లీగా మాట్లాడకు. నేను అక్కడ ఉండగానే అలాంటి ఘోరం జరగనిస్తానా? వాడి పోనీటైలు కత్తిరించి పారేయను ఉడుక్కుంటూ అన్నాడు బుచ్చిబాబు. సరే గాని మన పెళ్లికి సుందర్ వస్తున్నాడా అడిగింది సీత. బుచ్చిబాబు సమాధానం చెప్పలేదు. ఏం రావడానికి కుదరదన్నాడా సీతే మళ్ళీ అడిగింది. ఏమో మరి నసుగుతూ అన్నాడు బుచ్చిబాబు. ఆహా, అదన్నమాట మీ స్నేహం. అన్నట్టు పెళ్లి దగ్గర పడుతోంది. వెడ్డింగ్ కార్డులు ప్రెస్ వాడు ఇంకా ఇవ్వలేదా? ఇంత ఆలస్యం చేస్తే కార్డులు ఎప్పుడు పంచుతాం? పదా ఇప్పుడే ప్రెస్కి వెళ్ళి అడుగుదాం ఎప్పుడు ఇస్తాడో. అక్కర్లేదు, ప్రెస్ వాడు కార్డులు ప్రింట్ చేసి ఇచ్చేశాడు. సీత సంతోషంగా అరిచింది. ఏంటి ఆ విషయాన్ని ఇంత మెల్లగా చెప్తున్నావా? కార్డులు ఇంట్లో పెట్టి వచ్చావా? కాదు, ఇందులో ఉన్నాయి. చేతిలోని హ్యాండ్ బ్యాగ్ని చూపిస్తూ అన్నాడు బుచ్చిబాబు. ఆహా, ఎంత చల్లగా మెల్లగా చెప్తున్నావు నా తండ్రి. ఏది? సీత ఆనందంగా బుచ్చిబాబు చేతిలోంచి హ్యాండ్ బ్యాగ్ లాక్కొని జిప్పు లాగి తెరిచి దాంట్లో ఉన్న శుభలేఖల్లోంచి ఒకటి తీసి చూసింది. అబ్బా, ఎంత బాగుందో! చాలా చక్కగా ప్రింట్ చేశారు కదూ. మనం రేపటి నుండే పెళ్లి కార్డులు పంచాలి, లేకపోతే టైం సరిపోదు. అక్కర్లేదు, మెల్లగా అన్నాడు బుచ్చిబాబు. ఏం? సీత చేతిలోంచి బ్యాగ్ అందుకొని లేచి నిలబడ్డాడు బుచ్చిబాబు. ఈ పెళ్లి జరగదు. సీత కూడా లేచి నిలబడింది. మా నాయనే, ఏం జోక్ చేస్తున్నావా? నవ్వుతూ అడిగింది సీత. బుచ్చిబాబు నవ్వలేదు. అతని మొహం సీరియస్గా ఉంది. జోక్ కాదు, నిజమే చెప్తున్నా. బుచ్చిబాబు బ్యాగ్లోని వెడ్డింగ్ కార్డు మొత్తం తీశాడు. ఈ పెళ్లి జరగదు. చేతిలోని వెడ్డింగ్ కార్డ్స్ మొత్తం గాలిలోకి విసిరాడు. సీత కెవ్వున అరిచింది. కార్డులన్నీ గాలిలో ఎగిరి హుస్సేన్ సాగర్ నీటిలో పడి అలల మీద తేలసాగాయి. ఊహించని ఈ సంఘటనకి సీత మెదడు ముద్దుబారిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రన తిరిగాయి. విన్నారు కదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని వెళ్ళేలా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి.